Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So let us continue the topic of 8th class conservation plants and animals. So part 4. So already we are discussing about 2 parts. Next we are discussing about part 3, conservation of animals and plants. So previous video already discussed about the causes of deforestation. So in this video we are discussing about consequences of deforestation. So which is related to deforestation. Ante consequences ante so which is related to deforestation. So what are the related of deforestation? So deforestation ki evi related unnayi. So వాటికి సంబంధించింది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. So increase in the temperature and pollution level. So consequences అంటే deforestation కి రిలేటెడ్ గా ఏవి ఉన్నాయంటే increase in the temperature and pollution level. So the first one is increase in the temperature and pollution level. So what is the temperature and what is the pollution? So pollution means వాతావరణంలో వచ్చేటటువంటి విషపూరితమైనటువంటి వాయువుల వల్ల కలిగేటటువంటి కాలుష్యాన్ని వాతావరణ కాలుష్యం అంటాము. దట్ ఈస్ కాల్డ్ పొల్యూషన్. పొల్యూషన్ అంటే ఏంటి? సో నాట్ ఓన్లీ ద అట్మాస్ఫియర్, the pollution may be in the soil pollution, sound pollution, atmospheric pollution like air pollution, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే increase in the temperature and pollution level. So consequences of deforestation. Deforestation వల్ల వచ్చేటటువంటి the main, సో deforestation జరగడం వల్ల ఏం జరుగుతుంది? ఓకేనా? కాన్సిక్వెన్స్ ఆఫ్ డిఫారెస్టేషన్ జరిగితే మొక్కలన్నింటినీ మనం తీసేస్తే వాటి వల్ల వచ్చేటటువంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే ఇంక్రీజింగ్ ద టెంపరేచర్. సో ఫస్ట్ వన్ ఏంటంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది? ఎప్పుడైతే మొక్కలు లేకుండా ఉంటాయో, మొక్కలు లేకపోతే ఏమవుతుందంటే వాతావరణంలో ఉన్నటువంటి వేడి అనేది పెరిగిపోతుంది. బికాస్ ఎప్పుడైతే చెట్లు ఉంటాయి, ఇప్పుడు మామూలుగా జనరల్ గా మనం ఎండలో నడిచేటప్పుడు చెట్టు కిందకి వెళితే చాలా చల్లగా అనిపిస్తుంది. బికాజ్ ఎందుకంటే ప్లాంట్ కింద మనకి సో ఆ కూల్ ఫీల్ అనేది కలుగుతుంది. సో ఇప్పుడు ప్లాంట్సే లేకపోతే అడవులన్నీ నరికేయడం వల్ల వాతావరణంలో ఉష్ణోగ్రత అనేది పెరిగిపోతుంది. టెంపరేచర్ కెన్ బి ఇంక్రీజ్డ్ ఇన్ అట్మాస్ఫియర్. నాట్ ఓన్లీ దట్ అండ్ పొల్యూషన్ లెవెల్ కూడా ఏమవుతుందంటే డే బై డే ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ద పొల్యూషన్ మే బి ఆల్సో. టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా పొల్యూషన్. మరి పొల్యూషన్ ఎలా వస్తుంది? సో ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ నుంచి కావచ్చు, మనం డ్రైవ్ చేసే వెహికల్స్ కావచ్చు, లేదా ఇంట్లో మనం ఫైర్ కావచ్చు, ఇలాంటి వాటి వల్ల వచ్చేటటువంటి పొల్యూషన్ గ్యాసెస్ అన్నీ కూడా ఎక్కడికి రిలీజ్ అవుతాయి? అట్మాస్ఫియర్లోకి. సో అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవ్వడం వల్ల ఈ పొల్యూటెడ్ గ్యాసెస్ అన్నీ కూడా సో దాంతో పాటు ఏంటంటే వాతావరణంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత పెరుగుతుంది. సో దిస్ ఈస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ఫస్ట్ కాన్సిక్వెన్స్, ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ అండ్ పొల్యూషన్ ఎక్కువైతే వాటిని మనం పీల్చుకోవడం వల్ల, పొల్యూటెడ్ గ్యాసెస్ ని మనం పీల్చుకోవడం వల్ల సో వీఆర్ సఫరింగ్ ఫర్ మెనీ డిసీజెస్ లైక్ రిలేటెడ్ ఆఫ్ రెస్పిరేటరీ గ్యాసెస్. సో మన వాతావరణంలో ఉన్నటువంటి పొల్యూషన్ గ్యాసెస్ ని పీల్చుకోవడం వల్ల మన శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులు అనేవి ఎదురవుతాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ అనేవి కాజ్ అవుతాయి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ కాన్సిక్వెన్స్. సో వాట్ ఈస్ దట్? ఇంక్రీజింగ్ టెంపరేచర్. సో వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. దాంతో పాటు ఏమవుతుంది? పొల్యూషన్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. నెక్స్ట్ డిక్రీజింగ్ ఇన్ ద గ్రౌండ్ వాటర్ లెవెల్. సో ఎప్పుడైతే టెంపరేచర్ పెరుగుతుందో భూమి లోపల ఉన్నటువంటి వాటర్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. డిక్రీజింగ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ లెవెల్ అంటే భూమి లోపల ఉన్నటువంటి వాటర్ సోర్సెస్ అనేవి తగ్గిపోతాయి. ఎప్పుడైతే వాటర్ సోర్స్ తగ్గిపోతుందో ప్లాంట్స్ అనేవి ఈజీగా సర్వే కావు. సో అందరూ కూడా లివింగ్ ఆర్గానిజమ్స్ అన్ని కూడా ఏంటంటే వాటర్ సోర్స్ వల్ల సఫర్ అవ్వాల్సి వస్తుంది. ద లాస్ ఆఫ్ వాటర్ అనేది లాస్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ డిక్రీజెస్ ఇన్ ద గ్రౌండ్ లెవెల్ ఆఫ్ వాటర్. అంటే భూమికి లోపల ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా తగ్గిపోతుంది. ఇది దేని వల్ల వస్తుంది అంటే దట్ రీజన్ ఆఫ్ డిఫారెస్టేషన్. సో డిఫారెస్టేషన్ వల్ల అట్మాస్ఫియర్ లో టెంపరేచర్ పెరుగుతుంది. దాంతో పాటు ఏంటంటే ద ఇంక్రీజింగ్ ఆఫ్ పొల్యూషన్ లెవెల్స్ పెరిగిపోతాయి. దాంతో పాటు ఏంటంటే డిక్రీజింగ్ ఇన్ ద గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేవి కూడా తగ్గిపోతాయి. నెక్స్ట్ డిక్రీజ్ ఇన్ రైన్ఫాల్ అండ్ ఫెర్టిలిటీ ఆఫ్ సాయిల్. డిక్రీజ్ ద రైన్ఫాల్ అంటే ఏంటి? ఒక సంవత్సరానికి పడాల్సినటువంటి వర్షపాతం యొక్క సో శాతం అనేది తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సీజన్స్ బేస్ ఉంటాయి. రైనీ సీజన్, వింటర్ సీజన్ అండ్ సమ్మర్ సీజన్. సో ఈ సమ్మర్ సీజన్
వల్ల మనకి ఏంటంటే సమ్మర్ సీజన్ లో రైన్స్ పడవు, రైనీ సీజన్ లో మాత్రమే రైన్స్ పడతాయి. ఎప్పుడైతే ప్లాంట్స్ లేకుండా ఉంటాయో, డిఫారెస్టేషన్ జరుగుతుందో, అప్పుడు రైనీ సీజన్ లో పడాల్సినటువంటి రైన్స్ కూడా స్టాప్ అయిపోతాయి. అంటే సో వర్షాకాలంలో పడాల్సినటువంటి వర్షాలు కూడా ఆగిపోతాయి. సో ఎందుకు ఆగిపోతాయి అంటే దెర్ ఇస్ నో ప్లాంట్స్, బికాస్ దెర్ ఇస్ నో కూల్ టెంపరేచర్ ఆర్ కూల్ అట్మాస్ఫియరిక్ కండిషన్స్, బికాస్ ద ఇంక్రీజింగ్ ఆఫ్ టెంపరేచర్ పెరగడం వల్ల కూల్ అట్మాస్ఫియర్ కండిషన్స్ ఉండవు. దాంతో పాటు ఏంటంటే మొక్కలన్నీ కూడా నరికేయడం వల్ల సో మనకి రైన్స్ అనేవి పడవు. సో ఎప్పుడైతే రైన్ పడకుండా ఉంటుందో ఫెర్టిలిటీ ఆఫ్ సాయిల్ ఆటోమేటిక్ గా సాయిల్ లో ఉన్నటువంటి ఫర్టిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే మట్టిలో ఉన్నటువంటి సారవంతమైనటువంటి మట్టి మొత్తం కూడా ఏమవుతుంది, దాని యొక్క సారవంతాన్ని కోల్పోతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద డిక్రీజింగ్. సో ఫస్ట్ వన్ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ అండ్ పొల్యూషన్, నెక్స్ట్ డిక్రీజింగ్ ద గ్రౌండ్ వాటర్ లెవెల్, డిక్రీజింగ్ ద రైన్ ఫాల్ అండ్ ఫెర్టిలిటీ. సో వర్షపాతం తగ్గిపోతుంది, మట్టిలో ఉన్నటువంటి సారవంతం తగ్గిపోతుంది. ఇంక్రీజ్ ఇన్ న్యాచురల్ క్లైమేట్స్ లైక్ ఫ్లడ్స్, డ్రాట్స్ ఎక్సెట్రా. ఎప్పుడైతే ఇలాంటి కండిషన్స్ ఎదురవుతాయో దీనివల్ల ఏమవుతుంది, ద ఇంక్రీజింగ్ ఆఫ్ న్యాచురల్ క్లైమేట్స్ ఎప్పుడైతే అట్మాస్ఫియర్ లో టెంపరేచర్ పెరుగుతుందో అప్పుడు మన భారతదేశం చుట్టూ ఉన్నటువంటి లేదా సో మన ప్రపంచంలో ఉన్నటువంటి మంచు కొండలన్నీ కూడా కరిగిపోతాయి. మంచంతా కరిగిపోతే ఇది వాటర్ లాగా మారి సముద్రంలోకి చేరిపోతుంది. ఎప్పుడైతే సముద్రంలోకి నీరు చేరుతుందో సముద్రం యొక్క నీటి మట్టం, ద సీ లెవెల్ ఆఫ్ వాటర్ లెవెల్ ఇంక్రీజ్డ్, పెరిగిపోతుంది. ఇది పెరిగిపోతే సో ఏమొస్తాయి అంటే సో లైక్ ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి, డ్రాట్స్ అనేవి వస్తాయి, కరువులు, తర్వాత తుఫాన్లు ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే సో ఇల్లు మొత్తం అన్ని కూడా కొట్టుకొని వెళ్ళిపోతాయి సో వర్షపాతానికి. సో ఇంక్రీజింగ్ న్యాచురల్ క్లైమాట్స్ ఇవేంటంటే న్యాచురల్ గా జరిగేవి, ఏవి డ్రాట్స్ కానీ లేకపోతే ఫ్లడ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. సో ఎక్సెట్రా. సో డిక్రీజింగ్ ఇన్ ద వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఆఫ్ సాయిల్, వీటితో పాటు ఏంటంటే జనరల్ గా మట్టిలోకి నీళ్లు పోసిన వెంటనే ఏమవుతుంది, మట్టి అలాగే వాటర్ ని హోల్డ్ చేసి పట్టుకుంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ సో హోల్డింగ్ కెపాసిటీ ఆఫ్ సాయిల్. హోల్డింగ్ కెపాసిటీని కూడా తగ్గిపోతుంది. ఎప్పుడైతే మట్టి సో సారవంతంగా ఉండదో ఆటోమేటిక్ గా వాటర్ పోసిన వెంటనే త్వరగా ఎవాపరేషన్ జరుగుతుంది. సో సాయిల్ లో వాటర్ అనేది హోల్డింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. సో దీస్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డిఫారెస్టేషన్. ఇవి ఏంటంటే డిఫారెస్టేషన్ లో ఉన్నటువంటి కాన్సిక్వెన్సెస్. సో వాట్ ఆర్ దట్? increasing the temperature and pollution level, decreasing the groundwater level, next one decreasing in rainfall and fertility of soil, next increasing in natural climates like floods, droughts etc. Last point, decreasing in the water holding capacity of soil. So these are the consequences of deforestation. If you have any doubts, please comment on your comment box. Thank you one and all.